వెతుకు రామా నాతరమా నాతరమా నాతరమా. ఎందుకా లాగుడు? శుభ్రంగా పాడుకోవచ్చుగా. మిగతా పాట నేను ప్రాక్టీస్ చేయలేదు రామా. నిజంగా నా పాట నీకు నచ్చిందా? నచ్చటమేమిటి పిచ్చి శబరి? ఎండాకాలంలో ఎలకోయిలా గొంతెత్తి ఏడ్చినట్టుంది. రామా ఏమైంది శబరి, ఇంట్లో కూల్ డ్రింక్ ఉంటే తెప్పిస్తావా? అయ్యో రామా, అడక్కడక్క అడిగావు. హనుమా, ఒక్క అంగలో అమీర్పేటకి వెళ్ళి ఓ కూల్ డ్రింక్ తీసురా నాయనా. నాకంత స్టామినా లేదు మాత. అదేమిటి హనుమా, ఆనాడు అంత పెద్ద సముద్రాన్ని ఒక్క అంగలో దూకేవు కదయ్యా. చూడు శబరి, ఆనాడు సముద్రం చిన్నది, వీరి అంగ పెద్దది. ఈనాడు అమీర్పేట పెద్దది, వీరి అంగ చిన్నది. వాడి మొహం వాడే దూకుతాడు గాని ఇంట్లో ఉంటే గ్లాస్ నీళ్ళు ట్రై చేయి. అలాగే రామా. ఇంకో లడ్డు తీసుకుంటా గురువా. దాసరథి తాగు నాయనా. దాశరథి వారెవరు? నా శ్రీరామచంద్రుడే నా దాసరథి. ఓహో, శ్రీరామచంద్రునికి ఆ పేరు కూడా ఉన్నదా? అదేమిటి స్వామి, నీ పేరు నీకే తెలియదా? పిచ్చి శబరి, తెలియకపోవడం ఏమిటి? దాశరథి, ఆత్రేయ, వేటూరి సుందరరామూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ఈ పేర్లన్నీ మావే. హనుమా, కాలాతీత మగుతున్నది. మాతాజీకి మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి. అటునే రామా. మాతా శబరి, డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండే శ్రీరామనవమి. అయ్యో నా మతి మండ, ఆ విషయమే మర్చిపోయానే. రామా, ఆ రోజు నీకు నలుగు పెట్టి స్నానం చేయిస్తాను. ఇంకా నయ్యం, నలగొట్టి స్నానం చేయిస్తానన్నావు కాదు. మాకు కావాల్సింది స్నానము కాదు. అవును తల్లి, ఆ శుభదినాన మాకు చక్కని ఆతిథ్యం, ఒక మాసమునకు సరిపడే పిండి వంటలు, ఓ 2000 రూపాయల రొక్కమును సమర్పించుకోవాలని తల్లి. అలాగే తండ్రి, కానీ ఎప్పుడు మీరే వస్తారు. ఈసారి సీతమ్మ వారిని కూడా తీసుకురండి. సీతమ్మ వారినా? అలాగే తీసుకుని వస్తాము. మీరు కనులు మూసుకొని ధ్యానించుకున్నాడు. మేము ఈ రోజు పోయి రేపోతాము. రామ 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 ఎంతో చూస్తా జోకరేగా ఓ మరేగా. అబ్బా అలా కాదు బావా, నా మాట విను. అబ్బా నన్ను కంగారు పెట్టుకో, నాకు తెలుసుగా. నువ్వు చేతి చెప్పేది నీకే. వెరీ గుడ్. ఇప్పుడు చూడు ఎంత కన్వీనియంట్ గా ఉందో. ఒక్క క్షణం అలాగే ఉంది. హాయిగా లేదు? కొంచెం బాధున్నా ఓర్చుకోవాలి బావా. ఏంటి ఇద్దరు కలిసి ఫీస్ట్ చేస్తున్నారు? ఏమైనా సర్కస్ లో జాయిన్ అవుతున్నారా? అదే లేదక్క, మెంటల్ టెన్షన్ తగ్గడానికి, నిగ్రహశక్తి పెరగడానికి బావ యోగాసనాలు నేర్పమన్నాడు. ఇవాళ ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. తెలుస్తూనే ఉంది. యోగాసనాలు నేర్పడానికి నువ్వేమైనా లేటెస్ట్ యోగినివా? అయ్యో, యోగాలో నాకెంత ఎక్స్పీరియన్స్ ఉందో నీకు తెలుసా? అసలు నాకు రాని ఆసనాలే లేవు. అబ్బా మీరు అసంటి శృతి, తర్వాత ఆసనం చెప్పు. సారీ బావా. అక్క నువ్వు కూడా కూర్చొని చూస్తూ ఉండు. నెక్స్ట్ ఐటమ్ ధనురాసనం. ఓహో, ఫస్ట్ ఇలా చేతులు నేల కానించాలి. ఆ తర్వాత ఆ తర్వాత ఇలా బోర్లా పడుకోవాలి. ఓకే. ఆ తర్వాత కాలు పైకి లేపాలి. లేపా. ఈ 2 చేతులతో ఆ కాళ్ళని పట్టుకోవాలి. అమ్మో, అబ్బా అసలు ఈ వయసులో ఏ ఆసనం కష్టం కాదు బావా. నువ్వు పడుకో, నేను చేయిస్తాను. ఏయ్, ఏమిటి ఆయన పడుకునేది నువ్వు చేయించేది? చూస్తూ ఉండక్క. బావా ఈ 2 చేతులతో అలా పట్టుకోవాలి. కష్టంగా ఉంది. ఇదిగో వేసిన ఆసనాలు చాలు, లోపలికి పదండి. అసలు ఏంటక్క, మేము యోగాసనాలు వేస్తుంటే నీకేమనిపిస్తోంది? లాగి పెట్టి కొడితే ఇద్దరు శవాసనాలు వేస్తారనిపిస్తోంది. పదండి లోపలికి. అంతేలే, యోగాసనాలు ప్రాక్టీస్ లేకపోతే అలాగే అనిపిస్తోంది. రా బావా, నీకు జ్యూస్ చేసిస్తాను. దొరకునా ఇటువంటి సేవ. శృతి, అరే ఏంటక్క ఏం చేస్తున్నావు? సినిమా బాగుందా? చాలా బాగుంది. సరే వెళ్ళి ఈ చీర కట్టుకో. చీర కట్టుకోవడం రాకపోతే కప్పుకో. లేకపోతే ఎవరైనా మగాళ్ళు వచ్చి సడన్ గా నేను చూసారనుకో, వోల్టేజ్ పెరిగినా పేరిపోతారు. అదేంటక్క, ఈ డ్రెస్ చాలా బాగుందని బావ చెప్పాడే. ఆయనకే ఈ మాత్రం బట్టలు లేకపోయినా మీ బావకి నువ్వు ఇంకా అందంగానే ఉంటావు. నిజంగానా?
ఆ మాట నాకు బాగా చెప్పలేదే. చెప్తే మాత్రం ఆరేసుకుని తిరుగుతావే ఏమిటి? వెళ్ళు 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 వెళ్ళు, ముందు చీర కట్టుకో, వెళ్ళు. వెళ్ళమంటున్నా, వెళ్ళి కట్టుకో. మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ సూపర్ గా ఉంటుంది. శృతి ఫ్రిడ్జ్ లో కోకుండా తీసురా, తాగుతూ చూద్దాం. చూడు బావా, అక్క నన్ను చీర కట్టుకోమంటుంది. చీర ఇంకా నయ్యో మడి కట్టుకోమనలేదు. మడి కట్టుకున్నా తప్పేమిటి? ఇది సంసారం చేసే ఇల్లు. అది సంసారం చేసేవాళ్ళు చెప్పాలి. అక్క మాటలకేం గాని బావా బావా, వచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను గుడికి తీసుకెళ్ళమని. ఎప్పుడు తీసుకెళ్తా? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. ఏం తల్లి, గుడికి కూడా ఈ డ్రెస్ తోనేనా? తప్పేంటంట? ఇంకా గుళ్ళో దేవుణ్ణి ఎవరు చూస్తారు? అందరూ చెవుల్లో పూలు పెట్టుకుని దీని వైపు తిరిగి టెంకాయలు కొట్టరు. ఎప్పుడు వెళ్దామో చెప్పండి, దీనికి పద్ధతిగా చీర కట్టి నేనే తీసుకొస్తాను. నువ్వా? మాతోనా? గుడికా? గోయిందా గోయిందా. అబ్బా, గుడి ఎంత బాగుందో. నీకు నచ్చేసిందా? ఎన్నాళ్ళైందా గుడికొచ్చి? ఏమ్మా, మీ ఢిల్లీలో గుళ్ళే లేవా? ఢిల్లీలో గుళ్ళు ఎందుకుండవమ్మా? గల్లీ గల్లీకి ఉంటాయి, కానీ పక్కన బాగుంటాడు కదా. అవునవును. నువ్వు పద బావా. ఓసి దీని వయ్యారని తగలయ్యా. దీని ఇలాగే వదిలేస్తే ఇంట్లో నా మొగుణ్ణి గుళ్ళో దేవుణ్ణి కూడా లైన్ లో పెట్టేసేటట్టుంది. పూజారి గారు, అర్చన చేయించండి. అలాగే. బాబు తమరి పేరు? సురేష్ ఒడిశాల గోత్రం. అమ్మ తమరి పేరు? శృతి. శృతి ఒడిశల గోత్రోద్భవస్య సురేష్ నామధేయస్య ధర్మపత్ని శృతి నామధేయస్య కుటుంబ సపరివార పూజారి సమేత. గారు, అర్చన చేసేటప్పుడు ఎవరెవరో తెలుసుకుని చేయండి. నా పేరు సత్య, నేను ఆయన భార్యని. ఏమిటి, మీరు ఆయన భార్య? ఈ విషయం ఆయనకి తెలుసా అమ్మా? ఎందుకు తెలీదు? ఏమోనమ్మా, మీరే ఆయన భార్య అని మీరు చెప్పేంత వరకు నాకే కాదు, ఆ భగవంతుడు కూడా తెలియదు. చూడమ్మా, మీకు మీరే ఆయనకంత దూరంగా నిలబడ్డారనుకో, ఆ దూరం అలాగే మిగిలిపోయి ఆయనే కాదు, మీరాయన భార్య అన్న సంగతి ఈ ప్రపంచమే మర్చిపోతుందమ్మా. ఈ ఒక్క రోజైనా బావకి భార్యను అనిపించుకునే అదృష్టం కలిగినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? రియల్లీ ఐ యామ్ సో థ్రిల్డ్. సర్లే పద. హాయ్ వర్షు, వాట్ ఎ బ్యూటిఫుల్ రైన్ ఆఫ్టర్ హీట్ అండ్ డస్ట్. బావా, ఇంత చలిగా కురిసే వర్షం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నా సంగతి సరే, నీకేమనిపిస్తుందో చెప్పు. సరదాగా చలి చలిగా గిలిగిలిగా ఈ వర్షంలో తడవాలనిపిస్తుంది బావా. ఏం తల్లి, మీ ఢిల్లీలో వాన్లే పడవా? ఎందుకు పడవు? ఆ వర్షాలు పక్కన బాగుంటాడుగా, రా బావా. పదమరదలా ఏలే ఏలే మరదల వాలే వాలే వలసల ఏలే ఏలే మరదల ఇక చాలు నీతోటి, నువ్వు రావే నాతోటి.